నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల జోరు ఊపందుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మిర్యాలగూడలో పర్యటన చేశారు, ఎన్నికల సభలో మాట్లాడారు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారంలో ఉన్నారు. త్వరలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తారన్న చర్చ నడుస్తుంది. ఈ నెల 7-8 తారీఖుల్లో ఆయన కూడా ప్రచారంలో దిగుతారంటున్నారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల అన్నది అర్థం కానంతగా హోరాహోరీ అయితే కనపడుతుంది. ఏ అంశాలు కీలకంగా ప్రచారంలో వచ్చే అవకాశం ఉంది, పార్టీల బలాబలాలు, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చలు చేపట్టారు. చర్చలో మనతో పాటు బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా ఉన్నారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా మున్సిపల్ ఎన్నికలకి ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు వచ్చారు ఇవాళ ఎన్నికల ప్రచారానికి. ఆయనతో పాటుగా ఇంకా బహుశా ఈ 1-2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా వస్తారని తెలియదు. పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక 2 రోజుల పాటు ప్రచారం చేస్తారంటున్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన షెడ్యూల్ చాలా ముందే ఇచ్చారు. ఆయన ఒక 3-4 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది, వాళ్ళ నుంచి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర మాజీ మంత్రులు వాళ్ళంతా తిరుగుతున్నారు. బహుశా కేసీఆర్ గారిని కూడా 1-2 చోట్ల ఏమన్నా ప్రచారంలో కనీసం 1-2 సభలన్నా పెట్టిస్తారేమో. ఈ ట్రెండ్ చూస్తుంటే అలాగే ఉంది. ఏంటి నిజంగా ఇంత హోరాహోరీ దాదాపు అసెంబ్లీ ఎన్నికలకి ఇది కనీసం హైదరాబాద్ కూడా లేదు, ఇందులో హైదరాబాద్ లేదు, వరంగల్ లేదు, ఖమ్మం లేదు, చాలా ముఖ్యమైన పట్టణాలు కూడా లేవు. కానీ ఒక హోరాహోరీ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న పరిస్థితి. బహిరంగ సభలు, భారీగా రోడ్ షోలు, ప్రచార రథాలు హోరాహోరీగా ఉంది. ఏంటి ఇంత ప్రత్యేకత ఎన్నికలకి? నమస్తే అండి. ముందుగా మీకు, అట్లానే శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మల్ల యాదవ్ గారికి, HM TV ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చూస్తూ ఉంటే దీనిని రాజకీయ పార్టీలు వదులుకునేటట్లు లేవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు గుర్తులతో జరగలేదు, కానీ కోఆర్డినేషన్ లో మాత్రం ఆ పార్టీ ఇన్ఛార్జీలు మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్ గానే కనపడ్డారు. బీజేపీ వాళ్ళైతే ఏకంగా మేనిఫెస్టోనే రిలీజ్ చేసేసారు. దాన్ని అంటే తమల్ని గెలిపిస్తే అదే చేయబోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా తాము ఏం చేయగలుగుతాం, బస్తీమే సవాల్ అనేటట్టుగా దిగేశారు మొత్తానికి. చూస్తూ ఉంటే ఏమంటారు, ఇంతకుముందు GHMC ఎన్నికల అప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేశారు. GHMC అంటే సరే ఒక ప్రత్యేకమైన ఇది ఉన్నది. ఇది 100 పైగా మున్సిపాలిటీలు, చిన్న వార్డులు, కార్పొరేషన్. అట్లానే మీరు అంటున్నట్టుగా అసెంబ్లీ స్థానాల పరిధి కూడా మనకి ఎక్కువే కదా GHMC లో. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, GHMC లో పట్టు కలిగి ఉంటే మొత్తం తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలకు అవకాశం ఉంటది అనేది. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ GHMC మొత్తం గెలిచేసింది కదా దాదాపుగా, ఒక మల్రెడ్డి రంగారెడ్డి మినహాయిస్తే, మొన్న జరిగిన ఉప ఎన్నికలు 1-2 స్థానాలు మినహాయిస్తే. అట్లా చూసుకుంటే మీరు అన్నట్టుగా GHMCని ప్రతిష్టాత్మక తీసుకుంటే అది వేరు. కానీ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు ఏవో లోకల్ గా జరగాల్సిన ఒక చిన్న సబ్జెక్ట్ లో కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మక చాలా ఇదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పార్టీల్లో పెరిగినటువంటి పోటీతత్వం. అంటే దీంట్లో మనం గెలిచి తీరాలి, దీన్ని ఎలాగైనా మనం ఇచ్చేయాలనేటువంటి ఒక పోటీతత్వాన్ని రాజకీయ పార్టీల్లో బాగా పెరిగింది. అలాగే దేన్ని వదులుకోవద్దు అనేటువంటి ఇది కూడా. అంటే మనం స్థానిక సంస్థలు, సర్పంచుల ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు దాదాపుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంటే అక్కడక్కడ వాళ్ళ అభ్యర్థుల్ని అంటే రెబల్స్ ని విడ్రా చేయించడంలో పార్టీ ఇన్ఛార్జీలు, అక్కడక్కడ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనపడ్డది. అవును, ఇది ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా సార్ మనం చూస్తే పొన్నం గారి బావమరిదికి సీట్ రాలేదు, ఆయన విత్డ్రా చేసుకున్నారని. అలాగే మన జీవన్ రెడ్డి గారు అయితే ఆయన వర్గానికి ఎక్కువ సీట్లు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ వామపక్షాలు కొన్ని కలిసిపోయి ఎవరితో కలిసారో లోకల్గా చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాయి.
నిజానికి ఎవరు బయట ఉన్నారు, ఎవరు కొత్తగా కలిసారు, నిజానికి ఏ ఏ ఏ పార్టీ ఎవరితో ఉందని చెప్పడం కష్టంగా ఉంది. సిపిఐ కొన్ని మున్సిపాలిటీలలో కలిస్తే సిపిఎం కాంగ్రెస్ తో కొన్ని మున్సిపాలిటీలలో కలిసి అదే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్ని మున్సిపాలిటీలను మేమంటే మేము గెలుచుకోవాలి, వీలైనంత సత్తా దాటాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఏంటంటే మొన్న ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు, సర్పంచ్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా దాటి వీలైనంత ఎక్కువ స్థానాల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికలకు ఒక మంచి సిగ్నల్ ఇవ్వాలి అన్నటువంటి దాంతో వాళ్ళు కనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంటంటే అధికారంలో ఉన్నాం, అంటే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి, అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పాలక వర్గాలే మున్సిపాలిటీల్లో ఉంటే అభివృద్ధి చెందుతాయి అనేటువంటి నినాదంతో వాళ్ళు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాకు పట్టున్నది, మేము నిరూపించుకోవాలి, ఆ పట్టణ ప్రాంతాల్లో నిరూపించుకోవడం ద్వారా మేము మళ్ళీ మున్సిపాలిటీలలో అంటే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము సత్తా చాటాలనేటువంటి ఒక వ్యూహంతో బీజేపీ చాలా అంటే అది ఎప్పటి నుంచో పెట్టుకుంది బీజేపీ. నిజానికి ఆ ఎజెండాలో భాగంగానే వాళ్ళు వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది మనము చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని మనం పక్కన పెడితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి తాము ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన అయితే వచ్చి ఉన్నది. నిజానికి ఆంధ్రప్రదేశ్ తో తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర అంటే సినిమా నటులకు లేకపోతే సినిమా క్రేజ్ మనకు తక్కువ చెప్పాలి. కర్ణాటక, కేరళ, తెలంగాణ ఈ ప్రాంతాల్లో చాలా సినిమా క్రేజ్ తక్కువ. వాళ్ళు పిఆర్పీగా పోటీ చేసినప్పుడు కూడా 1-2 స్థానాలకి అది వ్యక్తిగతమైనటువంటి ఆకర్షణతో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఇదిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తత్వం కూడా పెరిగింది, తత్వం కూడా